హైదరాబాద్లో గణేష్ ఉత్సవాల సందర్భంగా బడా గణనాథుని దర్శించుకునేందుకు వస్తున్న మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 930 మందిని అదుపులోకి తీసుకున్నట్లు షీటీం డీసీపీ లావణ్య తెలిపారు. ఖైరతాబాద్ బడా గణేష్ సమీపంలో 15 బృందాలతో నిఘా ఏర్పాటు చేసి 55 మంది మైనర్లను మిగిలిన 775 మందిని ఆధారాలతో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మహిళల భద్రత కోసం షీటీం తీసుకుంటున్న చర్యలపై మరింత సమాచారం కోసం డీసీపీ లావణ్యతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. హైదరాబాద్ నగరంలో మహాగణపతికి సంబంధించి సందర్శించడానికి మహిళలు ఎక్కువగా వస్తుంటారు. అయితే మహిళలను టార్గెట్ చేసుకుంటూ ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తున్నారు. దాదాపు ఈసారి వారం రోజుల పాటు వారోత్సవాల భాగంగా ఇప్పటికే 900కు పైగా ఆకతాయిలను అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అసలు ఈ ఆకతాయిలను ఏ విధంగా పట్టుకున్నారు, తర్వాత వారికి పట్టుకున్న తర్వాత ఎలాంటి శిక్షలు ఉంటాయి, మనతో మాట్లాడడానికి షీటీం డీసీపీ లావణ్య గారు ఉన్నారు. వారిని అడిగి మరీ తెలుసుకుందాం. మేడం, ఇప్పటికే వినాయక చవితి వచ్చిందని చాలు ఎక్కువగా మహాగణపతిని సందర్శించుకోవడానికి వస్తుంటారు. దాంట్లో మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ, కానీ దీంట్లో ఆకతాయిలు వేధింపులు ఏ విధంగా ఇప్పటివరకు ఎంతమందిని అదుపులో తీసుకున్నారు? పెద్ద క్రౌడ్లు ఉన్న ప్లేసెస్లో ఆకతాయిలు ఉండడం మనం ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. ముఖ్యంగా గణేష్ ఉత్సవాల సందర్భంగా అనేక రకాలైన గణేష్ పండలాలని, అట్లాగే ముఖ్యమైనటువంటి ఖైరతాబాద్ గణేష్ పండల్ని విజిట్ చేయడం ఒక హైదరాబాదీయులకి ఒక ఆనవాయితీ. అందులో భాగంగానే ఎంతోమంది మహిళలు, చిన్నపిల్లలు ఆ సందర్శనానికి వస్తుంటారు. ఆ క్రౌడ్లో ఇదే సందుగా చూసుకుని ఆకతాయిలు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. వారి మాటలతో కానివ్వండి, చేతలతో కానివ్వండి, వారు అమ్మాయిలని ఇబ్బంది పెట్టడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. ఇది ఈ సంవత్సరమే కాదు, గత కొన్ని ఏళ్లుగా మనము ఇది చేస్తున్నాము. ఇందుకు విరుగుడుగా షీ టీమ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఆ ఫామ్ అయినటువంటి షీ టీమ్స్ కంటిన్యూస్గా మానిటరింగ్, యాక్షన్ టేకింగ్ అనేది చేస్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుండి 15 షీ టీమ్స్ నిరంతరంగా 24 గంటలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు 900 పైగా కూడా ఆకతాయిలను అదుపులో తీసుకోవడం జరిగింది. దీనిలో మైనర్లు ఎంతమంది ఉన్నారు, మేజర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది? ఇప్పుడు మనం ఆధారాలతో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దాదాపు 55 మంది మైనర్లు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ ముందు వారికి కౌన్సిలింగ్ జరిపి, పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ జరిపి పంపించడం జరుగుతుంది. మిగిలినటువంటి 879 మంది ఎవరైతే మేజర్స్ ఉన్నారో వాళ్ళని కూడా గ్రావిటీని బట్టి, వాళ్ళు చేసినటువంటి పనిని బట్టి, అది చిన్నదైతే వాళ్ళని వార్న్ అండ్ లెట్ ఆఫ్ చేయడము, లేదా పెద్దదైతే ఇమ్మీడియట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నిమజ్జనం కూడా వస్తుంది. నిమజ్జనం కూడా ఎక్కువ మంది, అంటే వారి విగ్రహాలతో కూడా మహిళలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఆకతాయిలు కూడా రెచ్చిపోయే అవకాశం ఉంది. వాటిపైన ఎలా నిఘా పెట్టే అవకాశం ఉంది, వారిని ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మా టీమ్స్ అన్ని కూడా ఎటువంటి రెస్ట్ లేకుండా రాబోయే 48 గంటలు ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇవి ఎక్స్క్లూజివ్గా ఇన్ని రోజులు ఖైరతాబాద్ గణేష్, ఎన్టీఆర్ మార్గ్ ఇలాంటి ఏరియాల్లో తిరగడం జరిగింది. సౌత్ జోన్ అట్లాంటి ఏరియాల్లో తిరగడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమైన ఫోకస్ అంతా కూడా ఎక్కడైతే నిమజ్జనాలు జరుగుతున్నాయో ఆ లేక్స్ వద్ద ఉంటుంది. ముఖ్యంగా మన హుసేన్ సాగర్ లేక్ వద్ద ఉంటుంది. ఇప్పటికే మైనర్లకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కౌన్సిలింగ్ ఇప్పించింది. వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్తున్నారు, ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆకతాయిలు ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ తల్లిదండ్రుల సూచనల మేరకు వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు పాటించే అవకాశం? ముఖ్యంగా అండి, ఏ ఎదిగే పిల్లాడికైనా వాడి ఫ్యూచర్ అనేది వాడికి ముఖ్యం. ఆ పేరెంట్స్కి కూడా వాడి ఫ్యూచర్ అనేది చాలా ముఖ్యం. ఈ విషయంలోనే ఇలాంటి పనులు మళ్ళీ గనక జరిగితే వారిపై పడబోయే శిక్షలు కానివ్వండి, వారికి జరిగే లోపరంగా వాళ్ళకి జరిగే నష్టం కానివ్వండి, వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాంటి పనులకి దూరంగా ఉండాలని వాళ్ళని అడ్వైస్ చేయడం జరుగుతుంది. నిమజ్జనానికి వచ్చే మహిళలకు ఏం సూచిస్తున్నారు? ఎందుకంటే ఆకతాయిల నుంచి వాళ్ళు రక్షించుకోవడానికి షీ టీం ఎలా సూచనలు, సలహాలు ఇవ్వరు? ముఖ్యంగా మీరు ఆకతాయిల వలన ఇబ్బంది పడితే డయల్ 100కి కాల్ చేయండి. అట్లాగే 9490616555 వాట్సాప్ నంబర్కి మీ యొక్క ఇబ్బందిని వాట్సాప్ కూడా చేయొచ్చు. అండ్ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అనగానే ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీ వద్ద కూడా సెల్ ఫోన్లు ఉంటాయి. వెంటనే ఆ సెల్ ఫోన్ తీసి అది రికార్డ్ చేయడానికి ప్రయత్నించండి. ఇమ్మీడియట్గా ఆ వ్యక్తి అలర్ట్ అయిపోయి అక్కడి నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే అసలు అతను అట్లాంటి పని చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నన్నెవరూ గమనించట్లేదు అనే ఒక ధైర్యం. అది మనం ఎప్పుడైతే మనం కొడతామో దాంతో మిమ్మల్ని మీరు రక్షించుకున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద మహిళలకు సంబంధించి కూడా నిమజ్జనానికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆకతాయిల నుంచి ఎవరన్నా ఇబ్బందులు గురి చేస్తున్నట్లయితే వెంటనే డయల్ 100 కానీ తర్వాత షీ టీం కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా డీసీపీ గారు అయితే చెప్తున్నారు. ఈడ జర్నలిస్ట్ రమల్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.